1992 సంవత్సరంలో మా ఇంట్లో సన్నిధి గదిలో నేను తెల్లవారుజాము ధ్యానములో ఉండగా ప్రభువు నాకు కనబడి, నేను నీకు చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళమని ప్రభువు తెలియచేశారు. 92 సంవత్సరంలో ఒక్క పెట్టెతో నేను ఇక్కడికి వచ్చాను. యాకోబు గారు అన్నారు, యాకోబు గారు అన్న మాట ఏమిటంటే, ఒక కర్రతో ఈ ఏరు దాటాను, ఒక కర్రతో దాటాను, ఇప్పటికి 2 గుంపులయ్యాయి అన్నట్లుగా నేను ఒక్క పెట్టె పట్టుకుని ఒక బాక్సుతో ఇక్కడికి రావడం జరిగింది. 92 సంవత్సరంలో ఒక బైబిలు, కీర్తన పుస్తకము, సైతానిద్రింపు, దైవ లక్షణాలు, స్తుతులు, సైతానిద్రింపులు, సమర్పణ, రాకడ ప్రార్థనలు, 4 జతల వస్త్రాలు, 4 జతల వస్త్రములతో పెట్టి పట్టుకుని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. చూడండి, ఇది 92 సంవత్సరం యొక్క బాక్సు. నేను దీన్ని జాగ్రత్తగా దాస్తున్నా. ఈ యొక్క బాక్సు 92 యొక్క అంటే సేవ వయసు, ఈ బాక్సు వయసు 2 ఒకటే. నేను ఇది హోల్ పడింది అయినా కానీ జాగ్రత్తగా దీనికి కవర్ అయ్యపోయారు అన్నారు. కవర్ అయ్యకూడదు అన్నాను నేను. రేపు ఇక్కడ గుత్తిలో ఎగ్జిబిషన్ ఏదైనా పెడితే 92 నుంచి ఉండేటువంటి జ్ఞాపకాలు ఏమైనా పెడితే ఈ బాక్స్ కూడా పెట్టి, ఈ బాక్స్ పైన ఇది 92 నుంచి ఉన్నది అంటే ఇలాగూ ఆరంభించబడి దేవుడు ఈ రీతిలోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి కార్యాన్ని బట్టి దేవుని స్తుతించొచ్చు ఉన్నాను. నాకు ప్రభు చెప్పినప్పుడు చాలా మంది నమ్మలేదు, కానీ మా నాన్నగారు నమ్మారు. మా నాన్నగారి యొక్క గొప్ప తీర్మానము, మా నాన్నగారిలో చూచిన గొప్ప సమర్పణ ఏమిటంటే, నీవు అవసరమైతే రాయలసీమ ప్రాంతంలో ప్రభు కొరకు, మన కొరకు సిలువ వేయబడి చనిపోయిన ప్రభు కొరకు నీవు చచ్చినా నాకు సంతోషమే అని మా నాన్నగారు చెప్పినటువంటి మాట